ఏలూరు జిల్లా నూజివీడులో ధర్నా నిర్వహించబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గోళ్ల పవన్ కుమార్ తెలిపారు. నిరుద్యోగుల కోసం ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్న ధర్నాకు పార్టీ శ్రేణులు, నిరుద్యోగులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను ముంచాయని విమర్శించారు. ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన గురించి ధర్నా చౌక్ దగ్గర విజయవాడలో గొప్ప అన్ఎంప్లాయ్మెంట్ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. ఈ రోజుకి ఆ ఊసు గురించి పక్కన పెట్టేశారు. అలాగే 2024లో లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ప్రతి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే వాటికి 10 నెలలు అవుతుంది. అలాగే మొదట డిఎస్సి మీద తొలి సంతకం చేశారు. ఈ రోజుకి దానికి అమలు చేయలేదు. అలాగే నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. దాన్ని ఈ రోజు వరకు అమలు చేసింది లేదు. అలాగే దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి మాతృక ద్రవ్యాలు అంటే మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అందుతున్నాయి తప్ప చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. మేము చెప్పేదల్లా ఒకటే, పార్టీలకు కానివ్వండి, ప్రాంతాలకు కానివ్వండి, కులాలకి, మతాలకి అతీతంగా ఈ ధర్నా చౌక్కి జరిగే కార్యక్రమాన్ని, అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందా, లేదా టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతుందా, లేదా జనసేన, వైసీపీ అన్నది కాదు. మనకు కావాల్సిందల్లా ఒకటే, అందరూ చెయ్యి కలుపుదాం, అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఫైట్ చేద్దాం, మనకు రావాల్సిన ఉద్యోగాల అవకాశాల గురించి మనం ఫైట్ చేద్దాం. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ ఈ నెల 11వ తారీఖున ధర్నా చౌక్లో